UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు ఆమె ఎప్పుడు కలుసుకున్నాడో ఏమో తెలియదు మేడం. ఆమె తోటి ఎప్పటికీ మెసేజ్లు అట్లా ఇట్లా చాటింగ్లు తీసుకుంటూ ఉంటావు. ఎప్పుడు ఫోన్ కూడా బాత్రూంలోకే తీసుకెళ్తాడు మేడం. ఒక్కసారి కూడా బయట పెట్టాడు. ఛార్జింగ్ పెట్టి కూడా వెళ్ళాడు. ఛార్జింగ్ లేకుంటే కూడా కాలనే పెట్టుకుంటాడు డే మొత్తం. కానీ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకున్నా ఆనే కూర్చుంటాడు మేడం. ఇక న్యూస్ చూస్తున్నా అది చూస్తున్నా అనేసి టీ తాగుకుంటా కూర్చుంటాడు. మెసేజ్లు చేసుకుంటాడు. పొద్దున 5 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి మేడం మెసేజ్లు. అయితే నాకు మెసేజ్లు స్టార్ట్ ఉన్నాయని నాకు తెలియక ఒకరోజు ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటే ఓపెన్ చేసి నైట్కి చూసిన మేడం. చూస్తే దసరా రోజు మేడం, అక్టోబర్ అయినాక దసరాకి లాస్ట్ ఇయర్. అయితే అప్పుడు అన్ని మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అయితే నైట్ 8 o'clock వరకు స్టార్టింగే ఉన్నాయి మేడం. అప్పుడు ఇప్పుడు అన్నీ తిన్నవా కన్నా ఉన్నవా కన్నా ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, రెడీ అయినవా, ఆమె వాళ్ళ అత్తోళ్ళు ఊరుకు వెళ్తుందంట. ఆ విషయాలు కూడా చెప్పేసింది మేడం. అయ్యి అవన్నీ చెప్తే నేను అడిగిన ఇట్లా ఏంది అనేసి. ఒకరోజు మా బాబు ఇప్పుడు 1.5 years ఉన్నాడు కదా మేడం. నేను డెలివరీ అయినాకల్లా కాల్ చేసి వీడియో కాల్లో మా బాబు అనేసి చూపెట్టిండు మేడం. చూపిస్తే నేను ఎవరు అనేసి అంటే మాట్లాడింది మేడం. ఎవరు మీరు అంటే నీ పేరేంది అనేసి అంటే నా పేరు, నేను ఫ్రెండుని అట్లా అంటే అవునా సరే అనేసి ఏదో బాబుని నేను చూపెట్టి పెట్టేసిన మేడం. పెట్టేసినాకలా ఈమె నీకు ఫస్ట్ అమ్మాయి కదా ఈమె, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, ఆమె ఎప్పుడు కలిసినావు, ఎప్పుడు తీసుకున్నావు నెంబరు అనేసి నేను అన్ని ఇన్ఫర్మేషన్లు అడిగిన మేడం. అడిగితే నేను ఇట్లా చిట్టి వేసిన, చిట్టి పైసలు ఇస్తలేదు అనేసి అన్నాడు. మళ్ళీ ఆమె దగ్గరనే ఉందా నీకు చిట్టేయనికే? వికారాబాద్లో ఎంతమంది ఉంటారు చిట్టేయడానికి? ఆవిడ దగ్గర చిట్టేయడం ఏంటి? ఒకవేళ అమ్మాయి పాత లవర్ అతను, అవును, పాత లవర్ తో ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఏదైనా మళ్ళీ రిలేషన్ ఇదైనా లేకపోతే ఏదైనా అమ్మాయి టెంప్ట్ అయినా కాపురం పాడవుతుంది. భార్య పిల్లలు రోడ్డు మీద పడాలి, ఆయన దూరంగా ఉండాలి కదా. ఆవిడ దగ్గర అసలు నేను అదే అడిగితే నాకు అమ్మాయి కావాలని ఏదో ఒక సాకు కోసం అమ్మాయి దగ్గర చిట్టేసిన. ఒప్పేసుకుంటున్నాడు. మళ్ళీ నేను నా తప్పైపోయింది అంటాడు. అన్ని ఒప్పుకుంటాడు, తప్పైపోయింది అంటాడు. సర్లే అనేసి ఊరుకున్నాను. నా అంతలో నేనే బాధపడినా మేడం. ఆయననే మీ చెల్లెలు ఇట్లా చేస్తుంది, తింటలేదు, సరిగ్గా పడుకొని ఉంటుంది, ఏడుస్తుంది అనేసి మా పెద్దమ్మ వాళ్ళ కూతురికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేసిండు మేడం. నాకు చెప్పని విషయాలు కూడా ఆమెకు చెప్పేసిండు మేడం. అంటే నాకు ఇట్లా ఫస్ట్ ఒక అమ్మాయితో సంబంధం ఉంది, 2 years నుంచి పెట్టుకున్నాను నేను ఆమెను వదలను, ఈమెను వదలను అనేసి అంటాడు మేడం. ఇంకా అంటే ఎందుకు వదలవు మరి, ఆమెనన్నా కావాలి. ఎవరు వాళ్ళ ఆయన ఉన్నాడు మేడం, వాళ్ళ ఆయన ఉన్నాడు. ఆమెకు కూడా 10 years పాప ఉంది మేడం. ఆడమ్మాయే ఉంది. నేనన్నా మళ్ళీ చిట్టి పైసలు తీసుకొని నువ్వు నీది దారి నీది, ఆమె దారి ఆమెది, నువ్వు ఇట్లా కలవద్దు, మాట్లాడొద్దు అంటే సరే అనేసి చిట్టి పైసలకు ఒక రోజు వెళ్ళిండంట మేడం. నైట్ 7 o'clock ఏమో వెళ్ళిండంట మేడం. వెళ్ళి వాళ్ళ ఇంటికాడ గొడవ పెట్టుకున్నాడంట మేడం వాళ్ళ ఆయన దగ్గరనే. పెట్టుకుంటే నువ్వు చిట్టి పైసలు ఇచ్చేస్తా నీకు, నువ్వు ఇట్లా నైట్ల పుట్ల రావద్దు మా ఇంటికి అనేసి అన్నాడంట మేడం. అనేసి అంటే నాకు ఇప్పుడు ఇయ్యు అనేసి అంటే ఇస్తా అనేసి అంటే నాకు మళ్ళీ ఇయ్యనికే పోతే నాకు వద్దు, నాకు నీ పెళ్ళము నాకు ముందుగాల లవరు, నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావురా, నేను ప్రేమించిన అమ్మాయిని, నేను ముట్టిన అమ్మాయిని నువ్వు ఎట్లా టచ్ చేస్తావురా అనేసి ఆయనతో గొడవ పెట్టుకున్నాడంట. వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కాపురంలో నిప్పులు పోసాడు. అమ్మాయి ఎంటర్టైన్ చేసింది అయితే ఏమో మేడం, ఇంకా కావాలంటే ఆయనకి తెలియనంత వరకు భాగవతం అంతా బాగానే నడిపింది. తెలిసినాక ఆయన ఊరుకోడు కదా. ఆయన ఊకోకనే కట్ అయిపోవాలి, కట్టు కాలేదు మేడం. ఆ తర్వాత మా వరకు వచ్చినాక కూడా ఇంకా కట్ అయితలేదు మేడం ఆమె. అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు విడిపోవాలా, అలా ఆయన విడిపోవాలి, కలవాలి. అయితే ఆమె నాకు అట్లాంటిది ఏం లేదు, తీసుకపో మరి, నువ్వు ప్రేమించిన అమ్మాయి కదా, నువ్వు తీసుకొని వెళ్ళు, నాకేమొద్దు నా భార్య అనేసి అతను అన్నాడంట. అంటే నేను తీసుకోని ఇప్పుడు అనేసి అన్నాడంట మేడం. అంటే సర్లే అనేసి ఆమె ఈయన లవరు ఈయన ఫోన్ నుంచి మా ఆడపడుచు వాళ్ళ భర్త నెంబర్ తీసుకొని ఆయన కాల్ చేసిండంట. ఇట్లా ఆనంద్ వచ్చి నాకు అరెస్ట్ చేస్తున్నాడు, నైట్ పూట ఫోన్ చేసి పిలిపించుకోండి మీరు అనేసి అంటే సరే అనేసి ఈయన మా ఆడపడుచు భర్త ఫోన్ పెట్టేసిండంట మేడం. నాకేమో తెలీదు, ఫోన్ చేసి ఆయనకు చేసిన విషయం కూడా తెలీదు. నేనేమో మా ఆడపడుచు వాళ్ళ భర్తకి ఇట్లా మీ తమ్ముడు రాలేడక్క, ఇంత లేట్ అవుతుంది, 12 అవుతుంది, ఏడుందో, ఫోన్ లేపుతలేడు, ఫోన్ లేపినా ఎట్లనో మాట్లాడుతున్నాడు, నాకు భయం అవుతుంది అనేసి మా ఆడపడుచుకి చెప్పింది. సర్లే వస్తాడేమో ఊకో, నేను ఫోన్ చేస్తే కూడా లేపుతలేడు, ఎట్లెట్లనో మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు అంతకుముందే వాళ్ళకి తెలుసు మేడం ఈ విషయము. అంతకుముందు 2-3 days ముందు
ఆయన పర్సులో నాకు ఆమె ఆధార్ కార్డు దొరికింది మేడం. ఆధార్ కార్డు దొరికితే మా ఆడపడుచుకు పోయి తీసుకొని పోయి చూపెట్టిన మేడం. అక్కడనే మా కాలనీలోనే రెంట్కు ఉంటుంది ఆమె, ఇప్పుడు ఉంటలేదు. ఉంటే నేను చూపెట్టిన, ఇట్లా చేస్తున్న బుజ్జక్క మీ తమ్మునికి, ఆమె ఆ పర్సన్ ఆధార్ కార్డు ఈయనకి ఏం అవసరము, ఇంతవరకు మా ఆధార్ కార్డులే పర్సులో పెట్టుకోడు, మా ఆధార్ కార్డు నెంబర్ తెలియదు, మా ఫోన్ నెంబర్ తెలియదు ఆయనకి ఇంతవరకు, ఏ ప్రూఫ్ ఆయన ఆధార్ కార్డు ఆయన పర్సులో మాది ఏ ప్రూఫ్ దొరకదు ఇంతవరకు, కానీ ఆమెది ఎందుకు పెట్టుకున్నాడు అని అడిగితే నేను అడుగుతలేవే వస్తాను అడుగు అనేసి ఆమె సాయంత్రము ఆధార్ కార్డు కోసము వచ్చింది. మేమిద్దరం కొట్లాట పెట్టుకుంటే వచ్చింది. గొడవలో కూడా నాకు ఆధార్ కార్డు ఇస్తావా ఇయ్యవా అని కూర్చున్నాడు మేడం. నేను ఇయ్యా, నాకు ఇది ఒకటే ప్రూఫ్ ఉంది, నేను ఇయ్యను అనేసి అంటే నువ్వు ఇయ్యకపోతే నేను చచ్చిపోతాను కూర్చున్నాడు మేడం. సరే ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని పెట్టుకోవచ్చు కదా నువ్వు. అంటే అదే రోజు కదా మేడం, నేను బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు పిల్లలను పెట్టుకొని. ఇక అంటే సరేలే అనేసి నేను ఫోన్లో ఫోటోలు తీసుకొని ఆయనకి ఆధార్ కార్డు ఇచ్చేసిన మేడం. మా ఆడపడిచి ముంగటనే ఇచ్చేసినాక అది కొన్ని రోజులు ఆగింది. మళ్ళీ నువ్వేం చేస్తావని అడిగిన మేడం ఆధార్ కార్డు. అంటే నేను ఆధార్ కార్డు ఆమెకి ఇచ్చేస్తా అనేసి అంటే వాళ్ళ అమ్మగారి ఇంటి అడ్రస్ ఉంది మేడం ఆధార్ కార్డులో కూడా, వాళ్ళ అత్తగారి ఇంటి అడ్రస్ లేదు. నేను అంటే మళ్ళీ ఇది ఎప్పటిదో ఉంది, ఆమె చిన్న అమ్మగారి ఇంటి అడ్రస్ ఉంది, పెళ్లికి ముందుది, నీకెందుకు ఉంది, అది ఇప్పుడు ఏం పని చేస్తుంది, ఆమె ఆల్రెడీ 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి, మార్చుకొని ఉంటుంది కదా అనేసి అంటే వాళ్ళ అమ్మగారి దిక్కంట వాళ్ళు అన్న తమ్ముళ్ళు లేనందుకు వాళ్ళ ఆస్తి అంట నలుగురికి పంచుకునికే ఈయన ఏదో చేసిండంట మేడం, అవి తిరిగి ఈమెకి ఆస్తి వచ్చేటట్టు చేసిన అనేసి అన్నాడు మేడం. అంటే ఆమె ఆస్తి గురించి నీకెందుకు, ఆమెకి ఏదో పొలాలు ఉన్నాయంట, వాళ్ళు రెడ్డిలు మేడం, పొలాలు ఉన్నాయి అందుకే ఈమెకు రావాలని చేసిన అనేసి అంటే వాళ్ళ అత్తోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు మేడం, వాళ్ళ ఆమెకు చూసుకునికే నువ్వెందుకు చూసుకుంటావు, ఆమెది ఏదో వాళ్ళ మామ కూడా వాళ్ళ మామ కూడా గవర్నమెంట్ జాబ్ రిటైర్డ్ అంట మేడం. వాళ్ళ ఆయన కూడా టీచింగ్ అంట మేడం, గ్లోబల్ అదే నారాయణ స్కూల్లో. ఒక 2 years నుంచి మీ ఆయనకి ఆవిడతో అక్రమ సంబంధం ఉంది. అలా ఆయనకి తెలుసు, నాకు తెలుసు. అలా ఆయన సర్దుకునే ఉన్నాడా ఇంకా ఆవిడతో? ఆమె నాకు కాల్ చేసి అన్నది మీ ఆయన చేసిన న్యూసెన్స్ కి మా ఆయన అక్కడనే స్కూల్లోనే రూమ్ తీసుకొని ఉంటున్నాడు, నేను ఒక్కదాన్నే ఉంటున్నా అనేసి అన్నది మేడం. ఓకే, అలా ఆయన కోపంతో అలిగి దూరంగా ఉన్నాడు మేడం. నువ్వు ఎప్పుడు దాకా మీ ఆయనతో ఉన్నావు? లాస్ట్ గా ఏం జరిగి బయటకు వచ్చేసావు? అంటే మొన్న April 13th అట్లా నేను అప్పులోళ్ళు వచ్చి అడిగితే నా దగ్గర లేవు డబ్బులు అనేసి వాళ్ళకి న్యూసెన్స్ చేసింది మేడం. కొంచెం వాళ్ళ పైనకి వచ్చి నువ్వు అప్పులు కట్టేవాడివి, నువ్వు మా దగ్గర తీసుకున్నప్పుడు కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడు, నువ్వు ఏదో పెద్ద ఇది అనుకొని మీద బిల్డింగ్ పైన ఉండి మేము కింద ఉండి మాట్లాడడం కాదు, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో కొంచెం అంటే నాకు రాదు రెస్పెక్ట్ ఇవ్వడం అని అట్లా ఇట్లా మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు మేడం. 1 month ఇచ్చేస్తా వెళ్ళండి అనేసి అంటే వాళ్ళు వెళ్ళిపోయినాక కొద్దిసేపటికి నాకు ఇది ఒక చైన్ ఉంది మేడం, ఇక 6 తులాల బంగారం ఉన్న 6 తులాల బంగారం అమ్మేసుకుంది మేడం అప్పులకి. సరేలే, సో ఇండియా వచ్చినాక 1 రూపాయి సంపాదించింది లేదు, సంపాదించిన ఎక్కడెక్కడ పెట్టాడో నాకు తెలీదు. మీ దగ్గర ఉన్నవి లాక్కోవడానికి, నా దగ్గర ఉన్నవి లాక్కోవడానికి చూస్తున్నాడు. ఇది ఒక్కటి ఉంది, ఇది కూడా ఏదో దాంట్లో పెట్టి డబ్బులు తెచ్చేసి నీకు ఒక 15 days 1 month ఇడిపించి ఇస్తా అన్నాడు మేడం. అంటే లేదు ఇంతకు ముందే నువ్వు పెట్టినవు, పెడితే ఇడిపియలేడు మేడం, ఇడిపియకపోతే దానికోసం కూడా లొల్లి అయితే మా అత్తమ్మ దగ్గర 2 ఉన్నాయి మేడం, ఇలాంటివి 2 ఉంటే మీ ఇద్దరు ఎందుకు కొట్లాడతారు, నాది పెట్టుకొని ఆమె తెచ్చి ఆమె బోడీ ఉంది కదా నా దగ్గర 2 ఉన్నాయి అనేసి అంటే సరేలే అని వాళ్ళ మమ్మీ ఇది ఇస్తే బ్యాంకులో అందులో పెట్టేసి నాది ఇడిపించింది మేడం. వాళ్ళ మమ్మీ పెట్టేసి నాది ఇడిపించినాక వాళ్ళ మమ్మీ దగ్గర డబ్బులు ఉండే తెచ్చుకున్నది, ఆమె ఇడిపించుకొచ్చుకుంది అంట మేడం, చెప్పింది ఇడిపించుకొచ్చుకున్నా అనేసి. నేను అంతవరకు ఊకున్నా. మళ్ళీ అడిగితే నేను ఇయ్య అన్నా మేడం. ఇయ్య అంటే ఇక తిన్నాడు మేడం, గొడవ కంటే ముందే తినేసిండు. ఇయ్య అనేసరికి సైలెంట్గా వెళ్ళిపోయిండు మేడం. 3 o'clock మధ్యాహ్నం వెళ్ళిపోయి ఇంకా నైట్ ఎంత ఫోన్ చేసినా 9 అవుతుంది, ఎక్కడున్నావు అంటే చెప్పడు, ఏం చెప్పడు, ఇక రాడు మేడం. రాకుంటే వచ్చినాక నేను అదే ఇంత నైట్ ఏం చేస్తున్నావు, పనికి కూడా పోలేవంట, నేను అక్కడ కనుక్కున్నా, నువ్వు ఏడిపోయినావు మరి అంటే రియల్ ఎస్టేట్లో తిరుగుతున్నా, ఇంట్లో కూర్చుంటే వస్తాయా డబ్బులు, మళ్ళీ తేపో ఏడికెళ్ళి తెస్తావు నువ్వు డబ్బులు అంటే తెచ్చిచ్చిన అయితే కట్టు, అందరి దగ్గర ఇప్పించిన మేడం, నా చుట్టాల దగ్గర ఇప్పించిన అయితే కట్టు, కట్టినాక మళ్ళీ ఇప్పిస్తా, నువ్వు తెచ్చిన కొద్దీ ఇప్పి అంటే మా అమ్మ వేరే వాళ్ళ దగ్గర ఊళ్ళో విలేజ్లో రెడ్డి వాళ్ళ దగ్గర చిట్టి రాసుకొని 2 lakhs ఇప్పించింది మేడం. దానికి ఇప్పుడు 1,30,000 కట్టిండు మేడం ఇంట్రెస్ట్తో సహా. అప్పుడు ఇప్పుడు ఇచ్చేసి మొత్తం 20,000 మా అమ్మకు ముంచేసిండు మేడం. మా అమ్మ అక్కడ కట్టుకుంది మేడం. ఇంకా మీరు మంచిగా ఉండండి, కొట్లాడకండి, మా అమ్మ డబ్బుల కోసం వస్తే నీ వల్లనే కొట్లాట అవుతుంది, నువ్వు వస్తే పిల్లలను చూసుకో, వెళ్ళిపో, నువ్వు డబ్బులు అడగక నాకేం అడగక అనేసి అన్నాడు మేడం.